ఎవరు సార్ మీరు? నేను స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ ఇలా ఉన్నారేంటి? అప్పుడు ఎప్పుడు ఎవరిని కాపాడడానికి ఆ పక్క ఈ పక్క జిగిరేసుకుంటూ బిల్డింగ్ నుంచి వెళ్తున్నాను, ఎదురుగా ఫోన్ వచ్చి తగిలేదు. తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది, కరెంట్ పోయింది. మీరెవరు సార్? కనబట్లేదా సూపర్ మ్యాన్? ఇలా ఉన్నారేంటి సార్? హాలీవుడ్ లో ఫ్లైట్ స్టాష్ అయితే కాపాడడానికి వెళ్ళాను, దాని రెక్క వచ్చి టపేమని తగిలింది. అప్పటి నుంచి పనికి రాకుండా పోయాను. మీరెవరు సార్? ఆ పరిచయతుడు తెలియట్లే. మీ గొంతేంటి సార్ అలా తయారండి? ఆ మధ్య కూడా పార్టీ చేసుకుంటున్నారని చెప్పి హెల్ప్ చేయని పిలిచారు. వెళ్ళేసరికి కుర్రోల చేతిలో సిగరెట్ ఉంది, మందు ఉంది, అమ్మాయి తక్కువైందట. ఈ హెయిర్ చూసి నన్ను అమ్మాయి అనుకున్నారు వాళ్ళు. ఇంకేముంది, మొత్తం కుంభిపాకమే. నువ్వే నన్ను చంపడానికి వెళ్తున్నావు? ఏదో నన్ను చంపుదే అన్నదమ్ములు లేరు. ఇంకోసారి ఏళ్ళ కనిపించావు అనుకో. కాపాడండి కాపాడరా. ఏంటి? కాపాడండి ప్లీజ్. మేము ఆడలు సహాయం చేయి. చీచి మొగోళ్ళై ఉండి ఆ మాట అనేది సిగ్గాలేదా? ఎవరి మగాళ్ళు ఇక్కడ? అందరం ఒకటే కదా. తలుపు తీయండి. మేము సహాయం చేస్తుంటాం అందరికి. సహాయం చేస్తుంటారా? నీకన్నా బాగా చేస్తాం మేము సహాయం. గట్టి పెట్టుకు పైకి వెళ్ళిపోదు సార్. పైకి వెళ్ళట్లేదు సార్, కింద ఉన్నాం. నేను వెళ్ళిపోతున్నాను. హాలీవుడ్ లోనే బిల్డింగ్లు ఎంత ఉంటాయి? 100 ఫ్లోర్లు పైన ఉంటాయి సార్. అంత పైకి దిగిరాలట్లేదని ఇండియా షిఫ్ట్ అయిపోయి చిన్న బిల్డింగ్ కదా ఇక్కడ. మరి ఈయన సూపర్ మ్యాన్ ఎందుకు వచ్చారు ఇక్కడికి? అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోతుంది, ఫ్లైట్స్ వెళ్తున్నాయి కదా, ఏదో రక్త తగిలేద్దాం ఇక్కడికి వచ్చేసాడు. మరి మీరెందుకు సార్? నేను ఇక్కడ ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకున్నా. స్నానం చేయి. మీరేం చేస్తారు సార్ ఇక్కడ? అదే పసుపు ఏమైనా తెమ్మంటారేమో అని. పసుపా ఏం చేస్తున్నారు సార్ మీరు ఇక్కడ? ప్లీజ్ సార్, మీరే తేడాగా మాట్లాడుతున్నారు సార్. మీరు అసలు నిజంగా మొగాళ్ళేనా? మీరు మీ రూమ్కి వెళ్తే నేను పడుకుంటా సార్. పడుకో బయట అందరూ సుధీర్ పోటుగాడు. అది ఓన్లీ పబ్లిసిటీ తప్పించే సిటీ లేదు సార్. పెళ్ళి ఎందుకు అవ్వట్లేదు అంటే ఇంట్రెస్ట్ లాగా అనుకున్నాను. అన్ని మర్చిపో. ఏం జరగలేదు అనుకో. ఇప్పటివరకు ఏం జరగలేదు. ఇప్పుడు దాకా పెళ్ళి వాళ్ళు ఇంకా అమ్మతారు. అట్టవుతా. నేను ఆ టైప్ కాదండి బాబు. మేము అదే టైపు. మేము ఆ టైప్ కాదు. మీరు మాట నిజమే. సుధీర్ పోటుగాడు. సార్ షూటింగ్ తర్వాత చేసేదంతా ఇప్పుడు చేస్తున్నారండి. అందుకే తక్కువ తాగాలి. అరే శను, చెప్పరా సుధీర్, మనకేమన్నా మందేమన్నా ఎక్కువైంది అనిపిస్తుందా నీకు? వాసన చూసారంతే. ఈ పాటికి నిజంగా మనకు మందు ఎక్కువైతే నా చెప్పులు నా చేతులు కొంటారా, కానీ నా కాలుగా ఉన్న చూసా. అయితే మనకు మందు ఎక్కువ లేదు, మనకు ఇంకా చాలా స్టామినా ఉంది. చేద్దామా? అరే నువ్వు ప్యాంట్ కి బెల్ట్ పెట్టుకున్నావు, టైట్ చేసుకోవచ్చు, ప్యాంట్ జారిపోద్ది కదా. ఈ మధ్య అక్కడ ఉందా? అరే నేను మందు ఎక్కువ తాగేసాను కదా,
బాత్రూమ్కి వెళ్ళు. బాత్రూమ్ కాదురా, వేలు నొప్పి వస్తుందని చెప్తున్నా. నాకు నోస్ట్ నుంచి బ్లడ్ వస్తుందిరా. ముక్కు నుంచి అమ్మ, మన పవర్ తీసావు, ముక్కు నుంచి బ్లడ్ తీస్తున్నాడు. నువ్వేంట్రా లోపల వేస్తున్నావు, బయట వేస్తున్నావు, బయట వేసి లోపల వేసావు. నేను తెలియదురా ఎప్పుడు ఎలా వేస్తాను. అందరికీ తెలిసింది అది. ఎప్పటి నుంచో నాకు కోరిక ఉండిపోయిందిరా. ఏంట్రా నా చెప్పిన తీర్చేస్తా. చందమామ దగ్గర నుంచి చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, చందమామ దగ్గరికి వెళ్ళాలని. అటు చూడు. అదేనమ్మా పంచ. చందమామని ఒక్కసారి నుంచి దగ్గర నుంచి చూసి వెళ్ళాలందా చందమామ? పూర్ ఫెలోస్, మీరు చూడలేడురా చందమామని. చందమామకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వెళ్ళి చూసి రావచ్చు. ఎందుకు రాత్రిలోనే కదా తిరిగేది. చందమామ ఎక్కడ అందుకే రోజు చూస్తా అంటాడు. నేను వెళ్తా, చూస్తారా? అయితే చూపించు. ఎవరివిడా? చందమామ. చందమామ. చందమామ ముట్టుకోవచ్చా? నా చందమామ నేనే ఇప్పుడు దాకా ముట్టుకోవాలా? అరే సుధీర్, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. ఏంటి? చందమామ ఎవడ సొంతం కాదు. అది వేరే, ఇది వేరే. ఇది నా చందమామ. నేను ఆ చందమామ, నేను పై చందమామ చెప్తాను. మీరు ఏ చందమామైనా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేస్తా చందమామ. ఏది ఇవ్వు. ఎందుకంటే చందమామ అరే ఏసీ మొత్తం పైకి వెళ్ళిపోతుంది, ఏసీ కింద పెట్టరా. ఆ పిల్లలు నాకు అసలు ఇష్టం లేదు రే. మా హీరోని ఎప్పుడంటే అప్పుడు ఎక్కడైనా కొడుతున్నాడు. నీకు ఇలా కాదురా, నీకు ఇలా కాదు. ఏం చేస్తున్నారా? ఇలా కాదు, నువ్వు రారా. ఇలా రారా. ఎక్కడ చెప్తాను వీళ్ళు. చెప్పు. భయ్యా లోపలికి వెళ్ళిపో, అడుగు సీరియస్ అయిపోతారు. మనం ఎంతమంది ఉండాలి? మనం ముగ్గురం. మరి నాకేంటి తేడా కొడుతున్నారు? 1 2 3 సరిపోయింది. మా ఫ్రెండ్స్ పడుకోగానే నేను వచ్చేస్తానే. సేమ్ లొకేషనేగా. ఓకే ఓకే. ఫోన్ ఎదురా. ఎప్పుడు మీరే నేను ఎర్రపాపని చేసేది, మేము చేస్తాం. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో. మీ పేరేంటి? రంగులు. మీ పేరు? చెంగులు. నీ పేరు తెలుసు. మీ పేరేమిటి? రంగులు చెంగులు. ఆగండి. మీ పేరు? నా పేరు ఎంగిలు. అదేమిటి? చిన్నప్పటి నుంచి అందరూ తిని మిగిలిపోయింది తినేవాడి మాట, అందుకే ఎంగిలని పెట్టారు. మీరేమో తిని పడేస్తున్నారా? వాడే తింటున్నాడు. మీకు రంగులని పేరు ఎందుకు పెట్టారు? చిన్నప్పటి నుంచి మేము రంగులు అమ్ముకుంటూ బతికాం, అందుకనే నా పేరు రంగులు అని పెట్టారు. మీకు చెంగులు అని ఎందుకు పెట్టారు? మాకు చీరల వ్యాపారం ఉంది, అందుకే నాకు చెంగు అని పెట్టారు. మీది ఏ వ్యాపారం? మాది వదిలేండి, మా వ్యాపారాలు వద్దు. ఇంతకీ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు ఫోన్ కనిపెట్టారు. గ్రహం బెల్ కదా కనిపెట్టింది. గ్రాహం బెల్ ఫోన్ చేయడానికి కనిపెట్టాడు, మరి ఆ పక్కన ఎత్తాలి కదా, ఆ ఎత్తే ఫోను మా నాన్నగారు కనిపెట్టారు. మీ నాన్నగారు? మా నాన్నగారు బల్బు కనిపెట్టారు. అది ఎడిసన్ కదా కనిపెట్టింది. బల్బు వేయాలంటే చుచ్చు ఉండాలి కదా, ఆ చుచ్చు మా నాన్నగారు కనిపెట్టారు. ఏంటది? ఏం కనిపెట్టా? చుచ్చు. అది స్విచ్ కదా. అంటే వాళ్ళ ఆవిడని చూస్తే ఆయనకి చుచ్చు. మీ నాన్నగారు ఏం కనిపెట్టారు? మా నాన్నగారు ఏరోప్లేన్ కనిపెట్టారు. అది రైట్ బ్రదర్స్ కదా. అంటే వాళ్ళు వెళ్ళడం కనిపెట్టారు, రావడం వాళ్ళకి రాలా. మా నాన్న వెళ్ళి అది కనిపెట్టాడు, రావడం. టేక్ ఆఫ్ ఒకరు ల్యాండింగ్ కూడా కనిపెట్టారు. ల్యాండింగ్. ఇంతకీ మీరు ఏ స్కూల్? నేను స్కూల్ కాదు, కాలేజ్. కాలేజ్ లో ఆయాలు ఎంత బాగుంటారా? మీ పేరు? పకోడి. మీ పేరు? చెకోడి. రెండు తినే పేర్లే పెట్టుకున్నారు. తినేస్తా తినేస్తా. ఏయ్! నేను ఆ పకోడీని ప్రేమిస్తున్నా. నువ్వు ప్రేమించట్లేదు, నీకెలా తెలుసు? నువ్వు నలిపేస్తున్నావు మమ్మల్ని. దాని ప్రేమ అనరు. ఏమో
ఇలా రండి. మీరు కాలేజీకి కొత్తగా వచ్చారా? అవును. నేను మీ ముగ్గురిని ర్యాగింగ్ చేయాలనుకుంటున్నాను. మీరు ముగ్గురు వంగండి. ర్యాగింగ్ అన్నారు? దీన్నే ర్యాగింగ్ అంటారు. మిత్రమా ఇలా రా నువ్వు. అదేంటి ఇలా రమ్మన్నారు కదా. నువ్వు గంటలో నా బొమ్మ గీయాలి. ఒక్క నిమిషం సార్. ఏం చేస్తున్నావు? గంటలో మీ బొమ్మ వేస్తున్నా. నువ్వు ఒక ముద్దు పెట్టు. అమ్మాయి లేదు కదా సార్. అమ్మాయి ఉందని ఊహించుకొని ముద్దు పెట్టు. నేను ముద్దుతో ఆగను సార్. అమ్మాయి లేదు కదరా. లేకపోతే నేను ముద్దుతో ఆగను సార్. ఈ పకోడీ నాది. ఆ పకోడి నాది. పకోడీని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారా? ఆ పకోడీ నాదని చెప్పాను కదా. నాదని చెప్పావు కదరా. పకోడీ అయినా చెకోడీ అయినా ఏ కోడి అన్నా సరే. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే ఈ సంతకం పొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం సంక్రాంతి రయ్య ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం